హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే మనము క్లియర్గా చూద్దాము. ఓకే, ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగే మీకు అప్డేట్ చేయడం జరుగుతుందండి. మరి ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ 20,000 ఉద్యోగాలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నాయంటే ఒక అప్డేట్ ఉందండి. విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్. ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మరి ఏ నోటిఫికేషన్, ఏ ఉద్యోగానికి విడుదల చేశారనేది కూడా మనము క్లియర్గా చూసేద్దాము. ఓకేనా, ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఏపీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే కేవలం 155 రూపాయలకి అందిస్తున్నామండి. ఎవరైనా తీసుకొని వారు ఉంటే ఇంకా తీసుకోండి. సో ఈ 150 రూపాయలు అండి. యాక్చువల్గా 155 రూపాయలు ప్రీవియస్గా ఉండే, ప్రజెంట్ దీన్ని 150 రూపాయలకే చేస్తూ దీంతో పాటు టాప్ 50 తెలుగు అండ్ ఇంగ్లీష్ కంటెంట్ మోడల్ పేపర్స్ కూడా అందిస్తున్నామండి. ఇది ఒక ప్యాక్ 300 రూపీస్ ప్యాక్, కానీ 150కే అందిస్తున్నాము. ఎవరికైనా కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్కి పంపిస్తే వెంటనే పంపడం జరుగుతుంది. అంతేకాకుండా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి టాప్ మెటీరియల్ అండి, 5,700 బిట్స్. ఇందులో 15 మోడల్ పేపర్లు ఉంటాయి, 20 ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ ఉంటుంది. ఇది 250 అండి, కానీ ఆఫర్లో భాగంగా 150కే అందిస్తున్నాము. మంచి అవకాశం ఉపయోగించుకోండి. పే చేసి ఆ స్క్రీన్ షాట్ని క్రింద చూపించినటువంటి నెంబర్కి పంపిస్తే వితిన్ 1 అవర్లో మీకు వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఏపీ టెట్కి మొత్తము 5,50,000 మంది సిద్ధం అన్నట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి. సెప్టెంబర్ 14వ తేదీన ఫలితాలు విడుదల చేయబోతున్నట్లుగా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అనేవి వెల్లువెత్తాయి. ఈసారి టెట్ 4 లక్షల వరకు దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేయగా 5 లక్షలు దాటడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఇంకా ఈ నెల 16తో దరఖాస్తుల గడువు ముగిసింది. టెట్ జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఫీజుల చెల్లింపునకు అవకాశం అయితే ఇచ్చారు. జూలై 16 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు గడువు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, స్పెషల్ కేటగిరీ పోస్టుల నియామకాల పోస్టులు రాయాలంటే అభ్యర్థులకు టెట్ అనేది కంపల్సరీ అంటూ మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్, మరి టెట్ రాసిన వారికి డిఎస్సిలో 20% వెయిటేజీ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్, అర్హత మార్కులు కూడా తగ్గించడం అయితే జరిగింది. ఓకేనా. మరి 50% ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45% మార్కులు సాధించి ఉండాలి, కానీ గతంలో ఇది జనరల్ అభ్యర్థులకు 45, సో ఇతరులకు 40%. అయితే ఎస్జిటి నిబంధనలు తమకు నష్టం కలిగిస్తుందని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీడీలో ప్రవేశాలకు నిర్వహించే ఎట్సెట్కు డిగ్రీలో ఎస్సీ ఎస్టీలకు 40% మార్కులు ఉంటే అనుమతిస్తారని అధికారులు విన్నవించారు. దీంతో ఈ ఒక్క ఏడాది రిజర్వ్డ్ అభ్యర్థులకు 40% కాకుండా 40% మార్కులకే, మరి 40% మార్కులతో అర్హులుగా పరిగణించాలని ప్రభుత్వము నిర్ణయించడం అయితే జరిగింది. అంటే 5,50,000 మంది అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. అంతేకాకుండా మరి డిఎస్సి ఉంటుందంటే దానిపైన అయితే క్లారిటీ లేదండి. సో ఇటీవల మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు చెప్పినటువంటి దాని ప్రకారము ఏమో చూద్దామన్నట్లుగానే మాట్లాడినట్లుగానే మనకైతే అందరం చూసాం క్లియర్గా కదా. చూద్దాం, మరి ఖాళీలు అయితే భారీగానే ఉన్నాయి, కానీ రేషనలైజేషన్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి సర్దుబాటు ప్రక్రియలో భాగంగా మిగులు పోస్టులు అయితే ప్రభుత్వం చూపెట్టడం అయితే నిరుద్యోగ అభ్యర్థుల్లో, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థుల్లో కొంత ఆందోళన చెందించేటువంటి అంశమే. చూద్దాం, ఆఫ్టర్ టెట్ తర్వాతనే ఏమైనా మనకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో మరి నోటిఫికేషన్ విడుదలైందండి. సెలక్షన్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది కర్నూల్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, కర్నూల్. Applications are invited for the post of CEO of a Karnool DCCB Bank. Suitable candidate who fulfill and fit the proper criteria prescribed by the RBI NABARD list. Date of receipt of application 6/8/2022. For details, please contact అంటూ మనకి ఇచ్చారండి. www.apcob.org అనేటువంటి వెబ్సైట్లో మనకు క్లియర్గా ఉంటుంది, లేదా karnool.dccb.comలో కూడా మనకైతే అందుబాటులో ఉంటుంది అన్నట్లుగా
ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, టెట్కు 5.5 లక్షల మంది అంటూ మనకైతే మరొక అప్డేట్ అయితే ఉంది. విఆర్ఓల పరీక్షల్ని, విఆర్ఓకి సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇది. విఆర్ఓల పరీక్షల్ని వాయిదా వేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ విఆర్ఓల సంఘము అధ్యక్షుడు రవీంద్రరాజు విజ్ఞప్తి. ఈ నెల 24 నుంచి 31 తేదీల్లో సర్వే ట్రైనింగ్కు సంబంధించిన విఆర్ఓల పరీక్షల నిర్వహణకు వాయిదా వేయాల్సిందిగా ఏపీ విఆర్ఓల సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు ప్రభుత్వాన్ని కోరారు. షెడ్యూల్ ప్రకారం 24న శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు తొలి పరీక్ష జరగనుందని, APpsc అభ్యర్థులలో కూడా ఇవే తేదీల్లో షెడ్యూల్ విడుదల చేశారన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా గోదావరికి భారీగా వరదలు రావడంతో ముంపు ప్రాంతాల్లో విఆర్ఓలు రాత్రి పగలు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వారు ఇప్పుడు పరీక్షకు హాజరయ్యే పరిస్థితి కూడా లేదని, ఈ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని కోరడం అయితే జరిగింది. మనకు ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే 24న ఉండడంతో మరి అవి ప్లస్ విఆర్ఓలు ఇవి రెండు ఒకేసారి కండక్ట్ చేయడంతో, అంతేకాకుండా గోదావరి పోటెత్తడంతో మరి వాళ్ళకి రావడం ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వీటిని వాయిదా వేయాలని అయితే కోరడం జరుగుతుంది. కానీ వాయిదా పడవండి కన్ఫామ్, ఎందుకంటే టైం దగ్గర వచ్చినప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోరు. అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా, చూద్దాం. నెక్స్ట్ వన్, నేడు రేపు మెగా జాబ్ ఫేర్ 200 కంపెనీలు 20,000 ఉద్యోగాలండి. స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD సత్యనారాయణ గారు వెల్లడి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు నిపుణ సేవ ఇంటర్నేషనల్ ఈ నెల 23-24 తేదీల్లో VR సిద్ధార్థ మరియు PVP సిద్ధార్థ కానూరి క్యాంపస్లో లోకేశ్వర ఆరాధన AP పేరుతో జాబ్ మేళా లేదా జాబ్ ఫేర్ నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారైతే పేర్కొనడం అయితే జరిగింది. మరి తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ జాబ్ మేళకు దాదాపు 200 కంపెనీలు పాల్గొంటాయి. 20,000 మంది ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. 10వ తరగతి నుంచి PG వరకు పూర్తి చేసిన వారంతా కూడా పాల్గొనవచ్చు. నిరుద్యోగ యువకులకు ఈ అవకాశము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. సమావేశంలో నిపుణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూడా పాల్గొనడం అయితే మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏపీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన అప్డేట్ అండి ఇది. ఆల్రెడీ మనకు హాల్ టికెట్స్ కూడా అందుబాటులో ఉండడం అయితే జరిగింది. నిన్న కొంతమందికి సర్వర్ ఇష్యూ వల్ల కావచ్చు ఓపెన్ కాలేదండి. కొంతమందికి అయితే మీ హాల్ టికెటే లేదు, మీరు అప్లై చేయలేదు అన్నట్లుగా చూపించడం అయితే జరిగింది. కానీ ఈరోజు ట్రై చేయండి ఫ్రెండ్స్, అంతా కూడా క్లియర్ అయిపోతుంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల చూపించింది. కొంతమంది క్యాప్చా కూడా సరిగా రాలేదండి. కాబట్టి ఈరోజు ట్రై చేయండి ఫ్రెండ్స్, వస్తుంది. ఓకే, ఒక్క పోస్టుకు 576 మంది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 3.86 లక్షల మంది దరఖాస్తు అంటూ ఇక్కడ తెలియజేశారు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు భారీ పోటీ నెలకొంది. ఒక్క పోస్టుకు 670 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా 3,86,195 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 576 మంది అయితే పోటీ పడుతున్నారు. ఈ నెల 31న ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష అయితే ఉంటుందండి. దాంట్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఫైనల్కి తీస్తారు మెయిన్స్కి. మరి ఏ విధంగా తీస్తారంటే 1:50 అండి. ఒక పోస్టుకు 50 మందిని తీస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే చెప్పాలి. ఏంటి అంటే, ఇంతమంది ఉన్నారు కదా అని భయపడకండి. 576 మంది ఉన్నారు కదా అని భయపడద్దు. ఇందులో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ చాలా చాలా తక్కువగా ఉంటారు. సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కేవలము ఒక పోస్టుకు 10 మందితో మాత్రమే మీకు పోటీ ఉంటుందండి. సీనియర్ ఆస్పిరెంట్స్ అనేవారు అంటే చాలా క్లియర్గా దాదాపుగా ఒక 3 నుంచి 4 నెలల నుంచి ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నవారు కేవలము 1:10 రేషియోలోనే ఉంటారు. మిగతా వారంతా కూడా ఏదో అప్లై చేస్తాం అన్నవారు ఉంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ మధ్య గత 10 రోజుల క్రితం స్టార్ట్ చేసిన వారు ఉంటారండి. కాబట్టి ఎవరైతే సీనియర్ అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో, గత 4-5 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అని అయితే నేను అనుకుంటున్నాను. అంటే మనం ఇక్కడ ముందుగా ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్ మన మార్కులు వెయిటేజ్గా తీసుకోరు. ఓకేనా, ప్రిలిమ్స్లో వచ్చిన మార్కులు మెయిన్స్కి వెయిటేజ్గా తీసుకోరు. కానీ
క్వాలిఫై అయితే అవ్వాలి కంపల్సరిగా. మరి కట్ ఆఫ్ ఎంత అని అడుగుతున్నారు చాలామంది. కట్ ఆఫ్ అయితే ఏముండదండి ఇక్కడ మనకు. ఇక్కడ కూడా మెరిట్ ప్రకారమే మనల్ని సెలెక్ట్ చేస్తారు. 1:50 అంతే. మీకు వచ్చిన మార్కులే ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి, మెయిన్స్కు సెలెక్ట్ చేయడానికి ఆధారంగా ఉంటాయి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్రతిరోజు కూడా ఉదయమే సో ఈ అప్డేట్స్ అయితే మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.